మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము 106వ కీర్తన 32వ వచనము 33వ వచనం చదువుకుందాం. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి, కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. ఈ వాక్యము అరణ్యములో ఇజ్రాయేలీలు ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి నీరు లేదని మోషే మీద తిరుగుబాటు చేశారు. మోషేని ఎంతగానో విసిగించారు. తండ్రి అయిన దేవునికి మోషే విజ్ఞాపన చేసినప్పుడు మోషేకి ఒక బండను చూపించి, ఆ బండతో నువ్వు మాట్లాడు, ఆ బండ వైపు కర్రను చూపించు, నువ్వు మాట్లాడు, నీరు వస్తుంది, ప్రజలందరూ త్రాగి సంతోషిస్తారు అనేసి మోషేకు దేవుడు తెలియచేస్తాడు. ఆయనను బాగా విసిగించారు. ఆయనను బాగా విసిగించడం వలన ఆయన ఏం చేశారంటే మెరీబా జలముల యొద్ద ఆయనకి కోపం వచ్చింది, బాగా కోపం వచ్చింది. ఆ బండ దగ్గరికి వెళ్ళి ద్రోహులారా అన్నాడు, ఇశ్రాయేలీయులని ద్రోహులారా అన్నారు. అది ఎక్కడంటే సంఖ్యాకాండము 20వ అధ్యాయము 10వ వచనంలో మనకు కనబడుతుంది. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 10వ వచనంలో మనకు కనబడుతుంది. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి అని ఇజ్రాయేలీయులను పలికారు. అంత మాత్రమే కాదు, దేవుడు ఆ బండతో మాట్లాడండి అన్నప్పుడు మోషే చేతికిచ్చిన కర్రతోటి 2 మార్లు కొట్టారు బండ మీద. అది చూచి తండ్రి అయిన దేవునికి మహాకోపం వచ్చింది. ఒక్క మాట, ఆ ఒక్క తప్పే ఆయన చేసింది. మోషేని గురించి సాత్వికుడు, నా ఇల్లంతటికి నమ్మకమైన వాడు అని యెహోవా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, మిరియాము అహరోనులు ఆయన మీద సణిగినప్పుడు తండ్రి అయిన దేవుడి స్వయంగా వారితో మాట్లాడతాడు. నా ప్రవక్తలకు నేను స్వప్నముల ద్వారా దర్శనముల ద్వారా మాట్లాడతాను, నాకు ఇష్టమైన మోషే కాబట్టి నేను ఆయనకి స్వయంగా నా స్వరం నింపి మాట్లాడతాను, మీరు ఆయన్ని శోధిస్తారా, ఆయన్ని నిందిస్తారా అని అప్పటికప్పుడే మిరియాముకి కుష్టి వ్యాధిని పుట్టించాడు దేవుడు. అంత ప్రేమ కలిగిన దేవుడు మోషే చిన్న తప్పు చేశాడు. నా జన్మను ఇజ్రాయేలీ జనమును ద్రోహులారా అంటావా అని కోపం వచ్చింది. అంత మాత్రమే కాదు, బండతో మాట్లాడమంటే 2 సార్లు కొడతావా అని ఆయనకి కోపం వచ్చింది. అందుకే ఇక్కడ దేవుని ఆజ్ఞకు కొంచెం మీరాడు, అంతే, కొంచెం తప్పాడు. అందువలన దేవుడు ఆయన్ని ఎలా శిక్షించాడు చూడండి ఒకసారి. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను నువ్వు కించపరిచావు, నా పరిశుద్ధతను సన్మానించకుండానట్లు నువ్వు ఆ విధముగా ప్రవర్తించావు అని మోషే మీద కోపపడతారు తండ్రి అయిన దేవుడు. అప్పుడు ఏం చేశారంటే దేవుడు, నువ్వు అహరోను నేను వాగ్దానం చేసినటువంటి కానాను దేశంకు మీరు వెళ్ళరు, ఈ విధముగా నువ్వు దోషం చేశావు, నా ప్రజలను దూషించావు, నా ఆజ్ఞను మీరావు, మీరు కానాను దేశంలోనికి ప్రవేశించరు. మోషే అహరోనులు కూడా కానాను దేశంలోనికి ప్రవేశించకుండా కానాను దేశంకు ముందే వారిని చనిపోవడానికి దేవుడు అనుమతినిచ్చాడు. కానాను వెళ్ళడానికి ముందే వారికి మరణించడానికి అనుమతినిచ్చాడు. కాబట్టి చిన్న దోషమును బట్టి దేవుడు మోషేని ఎంతగా శిక్షించాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎన్ని దోషాలు చేస్తున్నాము అంటే సామెతలు 21:23లో దేవుడు ఇలా చెప్తాడు, నోటిని నాలుకను భద్రం చేసుకున్న వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొను అంటాడు. చూసారా, చిన్న విషయంలో నోరు జారాడు మోషే. చాలా చిన్న విషయం, ఎంత శ్రమ, 40 సంవత్సరాలు వాళ్ళని నడిపించారు అంటే వాళ్ళని ఎంత విసిగించినా గాని ఓర్చుకుని వారి నిమిత్తము దేవుని సన్నిధిలో సాష్టాంగపడి బ్రతిమలాడుకున్నాడు. నేను వీరందరినీ చంపేస్తాను, నీ ద్వారా సంతానం పుట్టిస్తాను అన్నప్పుడు, ప్రభువా నిన్ను తీసుకొచ్చావని చుట్టుపక్కల అన్ని రాజులకు తెలుసు, నువ్వు ఇలా నశింపచేస్తే వారిని ఎలా నిందిస్తారు, ఎలా దూషిస్తారు అనేసి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి సాష్టాంగపడి బ్రతిమలాడుకుంటాడు మోషే. అప్పుడు ఆయన ప్రార్థన వింటాడు. కానీ ఇక్కడైతే చిన్న పొరపాటు చేసినందుకు, ఇజ్రాయేల్ జనాన్ని ద్రోహులారా అన్నందుకు, తిరుగుబాటు చేశారని తట్టుకోలేక ద్రోహులారా అని సంబోధించినందుకు, బండని 2 సార్లు బండతో మాట్లాడమన్నప్పుడు బండని 2 సార్లు కొట్టినందుకు దేవుడు అంత గొప్ప శిక్ష ఇచ్చాడు. కాబట్టి మనము దీనిని బట్టి చాలా నేర్చుకోవాలి.
మనం ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉంటామో మనకు తెలియకుండా, మన దేవుడు మన పక్కనే ఉన్నాడు, మనల్ని చూస్తున్నాడు అని కూడా జ్ఞాపకం చేసుకోకుండా ఈ నోటిని, ఈ నాలుకను ఉపయోగించి ఎన్నో మాటలు మాట్లాడుతుంటాం. దేవునికి ఇష్టం లేని మాటలు మాట్లాడుతుంటాం. కాబట్టి మన మాటను బట్టి, మన నోటి మాటను బట్టి మనం తీర్పులోనికి రాకుండా ఉన్నట్లు మనం మీ నోటిని, మీ నాలుకను జాగ్రత్తగా చూసుకోండి అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. మన నోటిని, మన నాలుకను జాగ్రత్తగా చూసుకున్నాం, దేవునికి సమర్పించుకున్నాం, దేవుని యొక్క చిత్తానుసారంగా మనం నడుచుకున్నాం. దేవుని మన హృదయంలో కలిగి ఉండి మన నోటి ద్వారా మనం పాపం చేయకున్నట్లు, మనము పనిష్మెంట్ తీసుకోనకుండా ఉండినట్లు దేవునికి విధేయులమై జీవితం. ఈ వాక్యం ద్వారా ఎంతో భక్తిపరుడైనటువంటి మోషే, దేవునితో జీవించిన మోషే, 40 దినాలు ఆ కొండ మీద ఆ పరిశుద్ధతలో గడిపిన మోషే ఇంతటి శిక్ష తీసుకున్నప్పుడు మనలాంటి వారు ఇంకెంత జాగ్రత్త పడాలి, ఎంతగా భయభక్తులు కలిగి ఉండాలో మనకి దేవుడి వాక్యం ద్వారా తెలియచేస్తున్నాడు. కాబట్టి వినుబిడ్డలందరూ దేవుని యందు భయము భక్తి కలిగి మన నోటిని, మన నాలుకను జాగ్రత్త చేసుకుని దేవునికి ఆయాస్కరమైన మాటలు మాట్లాడకుండా ఉందురుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇచ్చిన వాక్యం కొరకు మీకు వందనాలు తండ్రి. యేసు దేవా మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రాలు ప్రభువా. మెరీబా జలనేత నాయన మోషేను నాయన బాధించినప్పుడు కాని మాట పలికినాడు నాయన, మీరు చెప్పిన విధంగా చేయలేదు ప్రభువా. కనుక తనని శిక్షించిన విధానాన్ని మేము చూస్తున్నాం ప్రభువా. నాయన నోటిని, నాలుకను భద్రం చేసుకుని తన ప్రాణంను కాపాడుకున్న సామెతల గ్రంథంలో రాయించిన దేవా, మా నోటిని, మా నాలుకను భద్రం చేసుకోవడానికి, మా ప్రాణములు కాపాడుకోవడానికి వాక్యముల ద్వారా వినుచున్న బిడ్డలందరికీ మీ కృపను, సమాధానము తోడుగా ఉంచి కాపాడమని యేసుక్రీస్తు వారి పేరిట మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.